Hello everyone, welcome back to Radhika Kalyan. వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మన హైదరాబాద్ టూర్లో డే 2 అనమాట. సో ఫస్ట్ డే అయితే ఐ థింక్ మీరు మార్నింగ్ను చూసున్నారు అండ్ నైట్ అయితే అల్టిమేట్గా ఉండే కదా. అండ్ డే 2లో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకున్నాము ఆల్రెడీ మనము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి డే టూర్ ప్యాకేజ్ వెళ్తున్నాం అనమాట. ఇది పర్ పర్సన్కి వచ్చేసేసి 1900 పడుతుంది. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు. యూజువల్ అయితే 5 o'clock అయిపోతుంది. కానీ బికాస్ ఆఫ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కార్నివల్స్ స్పెషల్గా ఏంటంటే కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు, ఒక 300 to 400 రూపీస్. బట్ టిల్ నైట్ 9 వరకు అయితే కూడా మనకి ఈ ట్రిప్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రోజు మొత్తం మనం వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీని అయితే కవర్ చేస్తామన్నమాట ఇప్పుడు. అండ్ ఇక్కడి నుంచి ఎవ్రీడే మార్నింగ్ మనకి 9:30కి వన్స్ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు మెయిన్ గేట్ దగ్గర చాలా బాగా డే సెరమనీ అంటే ట్రిప్ స్టార్టింగ్ సెరమనీ జరుగుతుందంట. అండ్ 5:30కి ట్రిప్ ఎండింగ్ సెరమనీ. ఈ రెండు కూడా చాలా చాలా బాగా జరుగుతాయి అంట. అవి మాత్రం మిస్ చేయొద్దు అంటున్నారు. యాక్చువల్లీ మా బ్రేక్ఫాస్ట్ చెక్అవుట్ అంతా అయిపోయేసరికి సో మేము మార్నింగ్ అయితే మిస్ అయిపోయాము. మీరు ఎవరైనా వస్తే మార్నింగ్ ట్రై చేయండి, లేదంటే ఈవినింగ్ 5:30కి ట్రిప్ ఎండింగ్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే జరుగుతుందంట. ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అంతా బుఫే చూద్దాం ఏమేమి ఇచ్చారనేది. అండ్ అది ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి మనం ఇప్పుడు ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మనం ఈ రోజంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీని కవర్ చేస్తాము. మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసామండి. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే లైక్ ఓపెన్ ఏరియాలో పెట్టారు, ఓపెన్ స్పేస్లో పెట్టారు. చాలా బాగుంది. లైక్ నెక్స్ట్ టు ద పూల్ అనమాట. అంటే చాలా పెద్ద స్పేస్ ఉంది, చాలా పెద్ద ఉందన్నమాట ప్లేస్ అయితే. సో అండ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి బాబోయ్ ఎన్ని వెరైటీస్ పెట్టారంటే చాలా చాలా వెరైటీస్ అయితే పెట్టారనమాట. కానీ ఇక్కడ మేం ఫీల్ అవుతుంది ఏంటి అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 7:30, 8 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ డే ట్రిప్ వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ ఒక 9 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 9 o'clock ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఎవ్రీ డే మనకి డే ట్రిప్ రామోజీలో డే టూర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మంచిగా సెరమనీస్ జరుగుతుంది అనమాట. అంటే మంచి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసి ట్రిప్ స్టార్ట్ చేస్తారంట. నాకేంటంటే అది షూట్ చేయాలి, దాని దగ్గరికి వెళ్ళాలి అని అనమాట. సో హడావుడి చేసేస్తున్నాను నేను. పిల్లలేమో కొంచెం ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అటు వెళ్ళాలా ఇటు ఎంజాయ్ చేయాలో తెలియట్లేదు. సో నాకే అనిపించింది కరెక్ట్ కాదులే. సో ఇలాంటి సెరమనీ ఈవినింగ్ అంటే మన ట్రిప్ ఎండింగ్ టైంలో కూడా జరుగుతుంది అని చెప్పి అన్నారనమాట హోటల్ వాళ్ళు. ఐ థాట్ ఓకే ఇప్పుడు పిల్లల్ని ఎంజాయ్ చేయనీలే అని చెప్పేసి నేను ఇంకా మార్నింగ్ సెరమనీ గురించి వదిలేసాను అనమాట. సో ఇప్పుడైతే పిల్లలు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ అంటే మన బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మనకేంటంటే ఎవ్రీ 15 minutesకి అయితే ఒక బస్సు ఉంటుంది అనమాట. మనం బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్ బయట నిలబడి ఉంటే ఎవ్రీ 15 minutesకి బస్సు వచ్చి మనల్ని డే టూర్ అయితే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ మనం వచ్చేసేసి ఈ మన కార్నివల్ టైంలో వెళ్ళాము కాబట్టి లైక్ 9 o'clock వరకు అంటే నైట్ 9 o'clock వరకు కూడా మనకి డే టూర్ ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే మార్నింగ్ 9 to 5 o'clock. ఇప్పుడు ఏంటంటే మనకి పేమెంట్ కూడా కొంచెం ఎక్సెస్. నార్మల్ అయితే ఒక 1500 ఎంతో ఉంది డే టూర్ ప్యాకేజ్ వచ్చేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 1900 అయితే పే చేస్తున్నాము. దానికి రీజన్ ఏంటి అంటే లైక్ అనదర్ 3-4 hours ఎక్స్టెన్షన్ చేశారు వాళ్ళు. కానీ 9 వరకు మనం తిరుగుతాము అనే ఛాన్స్ అయితే లేదు, అంత సీన్ అయితే లేదు చెప్తున్నాను. ఎందుకంటే ఆ 5 లోపలే మాకైతే ప్రాణాలు పోయినాయి. అంటే బస్సే కదా అనుకుంటారేమో, బస్సు కొంత దూరం తీసుకొని వెళ్ళి మిమ్మల్ని ఆ స్పాట్లో వదిలేసి మీరు మొత్తం తిరుక్కొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ బస్ ఎక్కండి అంటది. సో అక్కడంతా నడవాల్సిందే చచ్చినట్టు. సో చాలా అయితే కష్టంగా అయితే ఉంటుంది. కష్టం అంటే కష్టం కాదు, కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే కష్టం ఉంటుంది. మనకి పెద్దవాళ్ళకి చెలగాయ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ అంతా కూడా మంచిగా ఫినిష్ చేసేసుకొని సో డే టూర్ ప్యాకేజ్ టికెట్స్ తీసేసుకొని రెడీగా ఉన్నాము. మా ప్రియ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉందన్నమాట. దానికి ఇంకా తెలియదు అంత నడవాలని. సో అదిగోండి మేము తీసుకున్న టికెట్స్ టోకెన్స్ ఇస్తారే, మనం చేతికి వేసుకోవాలన్నమాట స్టిక్కర్స్ లాగా. అదైతే ఫుల్ ఖుషీగా ఉందన్నమాట. అంతంత నడవాలి అని తెలియదు, ఇప్పుడు స్టార్టింగ్ కదా అప్పుడు ఇట్లనే ఉంటుంది. ఒక హాఫ్ డే అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఆమెకి. లక్కీగా మేము రావడం డిసెంబర్లో వచ్చాము కాబట్టి క్లైమేట్ అయితే చాలా బాగుంది. చాలా
వెదర్ పరంగా అయితే కూడా చాలా చల్లగా హాయిగా అయితే ఉందన్నమాట. ఇదే సమ్మర్లో వస్తే మాత్రం మనందరికీ తెలిసిందే కదా, ఆంధ్ర తెలంగాణ ఎండలు బాబాయ్ వాసిపోతాయి. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే మనకి సమ్మర్లో వింటర్లో కూడా కార్నివల్స్ జరుగుతాయి అని చెప్పేసి. ఒకవేళ వెళ్ళాలి ఎవరన్నా మిస్ అవుతున్నాం, ఇదంతా చూసిన తర్వాత మేము మిస్ అవుతున్నాం అనుకుంటే కనుక లైక్ చక్కగా సమ్మర్ కార్నివల్ అయితే ట్రై చేయండి. ఇక్కడ చెప్పడం ఏంటంటే రెస్టారెంట్ వాళ్ళు మనకి సిటీకి చాలా అవుట్కట్స్లో ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ, అండ్ బాగా చెట్లు ఉంటుంది కాబట్టి మీకు అంత ఎండ తెలియదు మేడం అని చెప్తున్నారు. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. సో అందరూ అయితే లాబీలో వెయిట్ చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. రానే వచ్చేసింది బస్సు. నేనైతే పరిగెత్తుకుంటే వెళ్ళి ఎక్కేసి ఫ్రంట్ సీట్లో కూర్చుని అనమాట షూట్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఫైనల్గా ఇది. అండ్ మనల్ని వచ్చేసి జస్ట్ ఒక 5 minutes అంతే, మన హోటల్ దగ్గర నుంచి 5 minutesలో ఫస్ట్ స్టాప్ అయితే ఉంటుంది. ఆ స్టాప్ దగ్గర తీసుకొచ్చి మనల్ని దించేశారు. మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేసేసి బాహుబలి అనమాట. సో బాహుబలి సెట్ అయితే ఇప్పుడు చూస్తాము. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఇంకొక బస్సు ఎక్కితే వాళ్ళు బాహుబలి సెట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారంట. సో మనం ఫస్ట్ ఏంటంటే అక్కడ జస్ట్ అలా చూసుకుంటే వాళ్ళు అలా సరదాగా చూసేసుకొని, ఇక్కడే చూడండి మీరు బాహుబలి సెట్ అని ఉంటుంది అనమాట, వే టు బాహుబలి అని. సో మనం నడుచుకుంటా కొంచెం ముందుకు వెళ్ళేసేసి జస్ట్ అవన్నీ చూసుకొని ఫొటోస్ తీసుకొని అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే కనుక అక్కడ ఇంకొక బస్సు ఉంటుంది అనమాట. ఆ బస్సు వచ్చేసి మనకి గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా, ఎర్ర బస్సులు, పచ్చ బస్సులు ఉంటాయి కదా, రెడ్ అండ్ గ్రీన్ బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్సెస్ ఉంటాయి అక్కడ అనమాట. సో అవి ఎక్కితే మనల్ని తీసుకొని వెళ్ళిపోయి మనకి బాహుబలి సెట్ దగ్గర దింపుతారు. సో దిస్ ఇస్ ద వే టు బాహుబలి సెట్ అనమాట. ఇది కాదు, ఇది రామోజీ ఫిలిం సిటీ నార్మలే, ఇదైతే కాదనమాట. సో ఇప్పుడు మనము బాహుబలి సెట్ దగ్గరికి వెళ్ళడానికి కొంత నడవాలన్నమాట. నడిచిన తర్వాత మంది టూర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, చూసారు కదా, ఆల్రెడీ బస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మనల్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో స్టాప్ చేస్తారు. ఫస్ట్ మన విజిటింగ్ ప్లేస్ వచ్చేసి మన బాహుబలి సెట్ అనమాట. అంటే మన బాహుబలి సినిమా కోసం సెట్ వేశారు కదా, ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము. అండ్ సెకండ్ వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. ఇక్కడంతా చక్కగా మనకు గైడ్స్ ఉంటారు. అండ్ ఎవ్రీ టైం ఏంటంటే మనం బస్సులు చేంజ్ అవుతూనే ఉండాలి. పిల్లలతో ఫ్యామిలీ వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అందరి దగ్గర ఫోన్లు పెట్టుకోండి. పిల్లల్ని అయితే ఎట్టి పరిస్థితిలో వదలద్దు, ఎందుకంటే సేమ్ బస్ కాదు, కీప్ ఆన్ మనం బస్ చేంజ్ అవుతూ ఉంటాం అనమాట. ఇదైతే మైండ్లో పెట్టుకోండి, మర్చిపోవద్దు. సో ఇక్కడైతే అందరు వెయిట్ చేస్తున్నారు చూడండి, క్యూ గట్టి నిలబడి ఉన్నారు చూడండి బస్ కోసం అనమాట. ఇప్పుడు బస్సు వస్తుంది. సో ఇక్కడ ఈ క్యూలో నిలబడి వెళ్ళి బస్ ఎక్కితే మనల్ని బాహుబలి సెట్ దగ్గర తీసుకెళ్తారు. అదిగోండి వచ్చేసింది, అదేలేండి బ్లూ బస్సు, రెడ్ బస్సు, గ్రీన్ బస్సు. సో ఫైనల్గా అయితే మనము బాహుబలి సెట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదంతా కూడా బాహుబలి సెట్ అనమాట. సో మనకి బాహుబలి సినిమా తీసినప్పుడు మనము వావ్ వావ్ అనుకున్నాము కదా, ఆ సెట్లు చూసి ఇంత బాగుంటుందా, మాహిష్మతి రాజ్యం ఇంత బాగుంటుందా అనుకున్నాం కదా. ఆ సెట్ దగ్గరికి వచ్చి చూసిన తర్వాత అవునా ఇదా అదా అని ఒక క్వశ్చన్ మార్క్ పడింది అనమాట. సో ఫైనల్గా మనమైతే బాహుబలి సెట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. అండ్ ఇదే మనం చూసిన మాహిష్మతి యొక్క రాజ్యం ఇదంతా కూడా. సో మనకి సినిమాలో చూపించిన మాహిష్మతి రాజ్యం ఉంది కదా, సో ఇదంతా కూడా ఒక చిన్న సెట్ లాగా చేసేసి ఒక మిర్రర్ దాంట్లో పెట్టారనమాట. సో ఇది మనం ఎంటర్ అయ్యే గేట్ అనమాట. అంటే మాహిష్మతి రాజ్యానికి మనం ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి అటువైపు ఇటువైపు 2 ఏనుగులు అయితే మనకి స్వాగతం పలుకుతున్నాయి. చూశారు కదా, పెద్ద పెద్ద ఏనుగులు చూశారు కదా. సో 2 ఏనుగులు అయితే మనకి అటు ఇటు స్వాగతాన్ని అయితే పలికాయి అనమాట. సో మనం కూడా ఫైనల్గా మాహిష్మతి రాజ్యంలోకి అయితే వచ్చేసామన్నమాట. సో చూడడానికైతే భలే ఎగ్జైటింగ్గా ఉంది. అక్కడికి వెళ్ళి అంటే ఇంకా ముందుకెళ్ళి చూస్తే కానీ మనకి ఆ యొక్క ఫీల్ తెలియదు, ఆ ఫీల్ అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ముందుకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా బాహుబలి సెట్ అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ చూడండి. అక్కడ ఇట్లా మీకు ఒక సీన్లో ఇలా తిప్పి కొబ్బరి వాటర్ తీస్తారు, గుర్తుందా మీకు? ఇట్లా ఒకటి తయారు చేస్తాడు మన ఆయన పేరేంటి, మన హీరో ప్రభాస్ గారు. ఒక ఇట్లా తిప్పేది, వాటర్ తీయటానికి తిప్పేది తయారు చేస్తారు, అదనమాట. అండ్ అక్కడ అమ్మవారిది చూసారు కదా, టెంపుల్ ఉంటుంది చూడండి అమ్మవారిది, ఇక్కడ అమ్మవారిని చూపించారు. అండ్ ఇది వచ్చేసేసి వాళ్ళ రాజ్యంలో ఉంటుంది కదా హార్సెస్ తోటి, అదంతా కూడా ఇదనమాట. ఇదంతా బాహుబలి సెట్ అనమాట. చాలా సెట్ తీసేశారు, చాలా కొంచెమే ఉందని చెప్తున్నారనమాట. అండ్ ఇది చూసారు కదా, ఇవన్నీ అప్పుడు చూసారు కదా 3 wheelsది. రాణా గారు ఒక మన యుద్ధం జరుగుతున్నప్పుడు ఇటు ప్రభాస్ గారికి ఒక వెహికల్ను, ఇటు రాణా గారికి ఒక వెహికల్ ఇచ్చినప్పుడు ఆ ముందు ఒక
పెట్టుకుంటారు కదా బ్లేడ్స్ లాంటిది, మనకి మిక్సీ జార్లో ఉండే బ్లేడ్ లాంటిది పెట్టుకుని దబ 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 తిప్పుకుంటే తప్పుకుంటే వెళ్ళిపోతారు కదా మనుషుల్ని, అదనమాట ఆ బ్లేడే అదనమాట అక్కడ. సో ఇదంతా కూడా బాహుబలి సెట్, కానీ ఉన్న వరకు చాలా బాగుంది. ఇదైతే చాలా బాగుంది, అంటే ఏమీ పాడైపోకుండా చాలా బాగుంది. ఫొటోస్ తీయడానికి దానికైతే చాలా బాగుంది, కానీ చాలా వరకు పాడైపోయింది, అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది, కొంత మాత్రమే బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా రాణా ఫస్ట్ ఫైట్ చేస్తారు కదా అవే అనమాట ఇవి. వాటితో మనం కూడా చేయొచ్చు, రాణా గారు ఏముంది మనం కూడా చేయొచ్చు ఆ ఫైట్. సో ఈయన సంగతి మీకు తెలిసిందే కదా, ఒక కొత్త భాషని మనకి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఆయన. అండ్ ఇది వచ్చేసేసి మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ మూవీలో సాంగ్ వస్తున్నప్పుడు, బలిబలిరా బాహుబలి సాంగ్ వస్తున్నప్పుడు రమ్యకృష్ణ గారు దీని మధ్యలో నుంచి దిగి నడుచుకుంటూ వస్తారు చూడండి, ఆ ఒక రథం అనమాట. అండ్ ఈ ప్లేస్ చూసారు కదా, మీ అందరికీ తెలిసిందే. ఈ ప్లేస్ వచ్చేసేసి మనకి ఆమెను కట్టేస్తారు కదా, ఎవరిని, మన అనుష్క గారిని కట్టేస్తారు కదా ఫస్ట్ చాప్టర్లో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నప్పుడు కట్టేసేసి లోపల పడేస్తారు. ఈమె వచ్చేసి అనుష్క గారు అనమాట. అండ్ దీనికి కూడా కట్టేసి ఆమెను కొడతారు కదా ఆ స్తంభానికి, ఇదంతా ఆ స్తంభం. ఇక్కడ అనుష్క గారిని నా చిన్న కూతురు ప్రియ రీప్లేస్ చేస్తుంది. అవి చూసారు కదా ఆ సంఖ్యలు అవన్నీ, అది కూడా వేసుకొని అలా నిలబడి ఫొటోస్ దిగుతుందనమాట. సో బాగుంది, చాలా బాగుంది, సెట్ అయితే సరదాగా ఉంది. అండ్ మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం, కానీ నిజంగా బాహుబలి ఉన్నాడు అనే విషయం మీకు తెలుసా? అండ్ ఇక్కడ చూసారా రాణా గారిది పాపం 2 పార్ట్లుగా ఇరగొట్టారు, బహుశా అప్పుడు ఇరిగిపోయిందే 2 పార్ట్లుగా పక్కన పెట్టేసేసారు. ఒకవైపు ఏమో ఫేస్ పెట్టారు రాణా గారిది, ఇంకొక వైపు ఏమో 2 కాళ్ళు పెట్టేశారు. అప్పుడు లాస్ట్ ఫైట్లో పడిపోతుంది కదా, ఈ విగ్రహం పడిపోతుంది కదా రాణా గారిది, సో అది అలానే పెట్టినట్టున్నారు. అండ్ ఈ బాణాలు, ఫైట్ అప్పుడు బాణాలు మనకి మన ఎవరు రాణా గారు ప్లస్ మన ఏంటి పేరు గబక్కన గుర్తురాదండి, ప్రభాస్ గారు ఇలా ఇలా చేయి చూపి చమక్కన వదలండి అనగానే వదులుతారు చూడండి బాణాలు. సో ఆ ప్లేస్ అదనమాట. సో అలా బాహుబలి సెట్ అంతా చూసుకున్నాక ఇక్కడ ఒక మంచి షాపింగ్ ఏరియా కనిపించింది. అంటే అక్కడ ఏమేమి ఉన్నాయంటే బాహుబలి పిక్చర్స్, తర్వాత బాహుబలి కీ చైన్స్, తర్వాత వచ్చేసేసి అక్కడ ఉన్న చిన్న చిన్న రథాలు లాంటివి, అలాంటివి అనమాట, ఏనుగులు అవి ఇవి అలా బొమ్మలన్నీ ఉన్నాయన్నమాట. సో కాకపోతే ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడితోటి ఏంటంటే మనకి ఇంకా బాహుబలి ఎగ్జిట్ అనమాట, ఇంకా బాహుబలి సెట్ క్లోజ్ అయిపోతుంది. ఇంక ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తారు. సో ఇదండి మన వ్లాగ్. అంటే నేను పెద్దది చేయాలనుకోవట్లేదు అనమాట, నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే ఇదే ఆల్మోస్ట్ 13 minutes దాకా వచ్చింది, మిగతాది యాడ్ చేస్తే చాలా పెద్దది అయిపోతుంది. సో బాహుబలి సెట్ వరకు మాత్రం ఒక చిన్న వ్లాగ్ చేశాను, ఒక 12 minutes. సో మీ అందరికీ బాహుబలి సెట్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. కానీ రామోజీ ఫిలిం సిటీని మాత్రం మిస్ అవద్దు. పర్టికులర్గా కార్నివల్స్ టైంలో వెళ్ళండి, మంచి టైం అయితే స్పెండ్ చేయండి, స్టే చేయడానికి ట్రై చేయండి. సీ యూ, బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము.